ఈ వారం అంతా ప్రార్థన చేస్తాం. చేసి జనవరి నాడు మరి మనము దాన్ని చదువుకుంటాం. అలాగనే మరి ఒక్కొక్కరికి చదివి వినిపించడం చాలా ఆలస్యమైంది. గత 7 సంవత్సరాలు అలాగే చేసాం. కానీ లాస్ట్ ఇయర్ సిస్టమ్ మార్చాం. ఎలాగా 1 నుంచి 100 వరకు ఒకరి దగ్గర ఉంటాయి వాగ్దానాలు, 200 నుంచి 100 నుంచి 200 ఒకరి దగ్గర ఉంటాయి, 200 నుంచి 300 వరకు ఒకరి దగ్గర ఉంటాయి. ప్రారంభంలోనే కిందన కానీ లేదా ఇక్కడే కానీ మీకు ఆ కౌంటర్లు ఏర్పాటు చేస్తాము. అప్పుడు మీకు సపోజ్ 120 అనుకోండి, 100 నుంచి 200 ఉన్న దగ్గరికి వెళ్ళి ఆ నెంబర్ చెప్తే వాళ్ళ వాగ్దానం తీసిస్తారు. ఆ వాగ్దానాన్ని మీరేం చేయాలి అని అంటే, అది ఇచ్చినట్టునే ఇట్లా చదవడం కాకుండా వాళ్ళు ఇలా నెంబర్తో ఇస్తారు. నెంబర్ వైపే ఇస్తారు, నెంబర్తోనే ఇస్తారు. ఆ నెంబర్తోనే మీ బైబిల్ తెరుచుకొని వెళ్ళండి. అక్కడకు తెరుచుకొని వెళ్ళి నెంబర్ చెప్పండి. అలాగే వాళ్ళు ఇచ్చినప్పుడు అలాగనే లోపల పెట్టండి. పెట్టేసి మీ ప్లేస్కి వచ్చి కూర్చోండి. వాక్యాన్ని వింటాం, ఆరాధన చేస్తాం. నూతన సంవత్సరం వచ్చిన తర్వాత నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి అందరం కూడా మన బైబిల్ ఓపెన్ చేసి ఇలా మూసి ఉన్న వాగ్దానాలని ఒకేసారి తెరిచి ఎట్ ఏ గ్లాన్స్ మనందరము మన వాగ్దానాలని చదువుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది వ్యక్తిగతం చేస్తున్నాం కాబట్టి ఈసారి వ్యక్తిగతంగా మరి నీకు ఏ వాగ్దానం వస్తున్నదో అది నీది. కాబట్టి మిగిలిన బైబిల్లో మిగిలిన వాగ్దానాలు జోలికి పోవద్దని దేవుడు చెప్పలేదు. అవన్నీ నీవి, కానీ ఒక ప్రత్యేకమైన వాగ్దానంతో నేను నడిపించడానికి మాత్రమే ఈ యొక్క సిస్టమ్. దేవుని స్తోత్రం కాబట్టి ఆ విధమైన పద్ధతిలో మీరు పాటించాలి. ముందుగానే ఆశ ఎక్కువైపోయి కానీ ఆ వాగ్దానం ఏమైపోయిందో అని చూసామంటే మార్చేయగలడు దేవుడు. కనుక అలా చేయొద్దు. కాబట్టి సమయానికి తీద్దాం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. రైటా? ఓకే. శుభవందనాలు, మరి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు లోకమంతా క్రిస్మస్ని అంగరంగ వైభవంగా ఇంచుమించు అధికారిక భాష కలిగిన 195 దేశాలకు పైగా ఈ క్రిస్మస్ని వేడుకగా జరుపుకుంటారు. అమ్మా, దాదాపు చలి రాకుండా మూసాము. మీకు చివర ఎవరికైనా చలి వేస్తే కనుక మీరు కుర్చీలు పట్టుకొని ఇటువైపు మెల్లగా జరగచ్చు. చలి వేస్తే ఇటువైపుకి మెల్లగా జరగచ్చు. చలిలో అలాగే కూర్చోవద్దు, కొంచెం ముందుకు జరగండి, ఆ గాలి రాకుండా ఉండదు. సరే, వినండి. మరి ఇది కేవలం ఒక ప్రాంతానికో లేకపోతే ఒక భాష మాట్లాడే వారికో ఈ దౌర్భాగ్యం ఒకటి ఏడ్చింది కదా మన దేశంలో. కులం, ఒక కులానికి సంబంధించిన పండుగ కాదు ఇది. లోకరక్షకుడు ఆయన పేరు. ఏం పేరండి? లోకరక్షకుడు. లోకరక్షకుడు లోకమును దాని యొక్క పాప భారం నుండి విడిపించటానికి ఈ లోకానికి వచ్చిన ఏకైక దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇన్ని దేశాలలో ఇంత ప్రాచుర్యం పొందటానికి, ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించుకోవటానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఈరోజు మహానుభావులు అన్నవారు అందరూ కూడా భూమి మీద అడుగుపెట్టి కొంతకాలానికి వారి మేధాశక్తిని బట్టి ప్రాచుర్యంలోనికి వచ్చి మేధావులని పూజ్యులని అనిపించుకున్నారు. అర్థమవుతుందా మీకు? ఈ భూమి మీద మహానుభావులు పూజ్యులు అనిపించుకున్న వారు మొదట సాధారణంగానే తల్లి గర్భంలో నుంచి జన్మించి వారు కొంతకాలం తర్వాత వారి మేధాశక్తిని బట్టి వారి యొక్క గుణగణాలను బట్టి మరి పూజ్యులుగా మరి ప్రాచుర్యంలోనికి మహానుభావులుగా మహనీయులుగా ప్రాచుర్యంలోనికి వచ్చారు. కానీ వాళ్ళు పుట్టిన తర్వాత ఇంతటి వాళ్ళు అవుతారని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియదు. వాళ్ళు పుడతారు, పుట్టి ఇలాంటి చరిత్రను సృష్టిస్తారు అని ఎవరికి తెలియదు. కానీ ఈ భూమి మీద మానవునిగా అవతరించిన ఒకే ఒక్క యేసయ్య జననం గురించి మాత్రం కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ప్రవచనాలు ప్రవక్తలు ప్రవచించి ఉంచారు. దేవుని స్తోత్రం. అనగా ఈ మహానుభావులు అనబడిన వారు, పూజ్యులు అనబడిన వారు పుట్టిన తరువాత కూడా వారి భవిష్యత్తు ఇలా ఉంటుందని తెలియరాలేదు. కానీ యేసుక్రీస్తు పుట్టక ముందే 7 సంవత్సరాల తర్వాత లేదా 9 సంవత్సరాల తర్వాత ఇంకా పుడతాడు అనక ముందే ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారు. దేవుని స్తోత్రం. అందుకని
ఒక వ్యక్తి గురించి ఒకరోజు ముందు కాదు, ఒక నెల ముందు కాదు, కొన్ని సంవత్సరాల ముందు ప్రవచనాలు చెప్పబడ్డాయి అని అంటే ఆ వ్యక్తి ఎంత ప్రాముఖ్యమైన ప్రాధాన్యత కలిగిన వ్యక్తి అయి ఉంటాడు. ఒకసారి ఆలోచించండి. దేవుని స్తోత్రం కలిగిన. పైగా ఈ దేవుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆ ప్రవచనాలలో ప్రవక్తలు చాలా మంచి పేర్లు పెట్టారు ఆయనకు. పుట్టిన తరువాత తిథినో నక్షత్రాలను చూసుకొని పేర్లు పెట్టే స్థితి, లేదా తాత పేరు మామ పేరు పెడదామని నిర్ణయించుకునే స్థితి, లేదా ఏదన్నా ఒక మహానుభావుడి పేరు ఇష్టమైతే ఆ పేరు తీసుకొచ్చి పెడదామనుకునే స్థితి ఇప్పుడు కదా. నా పేరు అలాగనే పెట్టారు, నీ పేరు అలాగనే పెట్టారు, ఏదో ఒక ఇష్టమైన పేర్లు సెలెక్ట్ చేసి పెట్టారు. కానీ ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన పుట్టుక గురించి ప్రవచించారో ఆ ప్రవక్తలే ఆయన పేరును కూడా నిర్ణయించి ఉంచారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అరే బిడ్డ పుట్టక ముందు వందల సంవత్సరాల క్రితం ప్రవచనాలు ఏంటి, వందల సంవత్సరాల క్రితమే పేరు పెట్టడం ఏమిటి? అందులో యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం చాలా అద్భుతమైన సంగతి. దేవుని స్తోత్రం కలిగినారు. ఆయనకు ముందు, ఆయన పుట్టక ముందు ఇంచుమించు 7 ప్రవక్తలు, ఇంకా ఎక్కువ మంది, కానీ ప్రాధాన్యత పొందిన ఒక 7 ప్రవక్తలు. యెషయా ప్రవక్త, మీకా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, జకరియా ప్రవక్త, దానియేలు ప్రవక్త, దావీదు ప్రవక్త. ఏంటి ఇలా ఇంచుమించు 7 పేర్లండి. మోషే కూడా ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడు. ఇలాంటి 7 పేరు మోసిన వ్యక్తులు ఆయన గురించి దైవావేశంతో ప్రవచించిన ప్రవచనాలండి. స్తోత్రం కలిగి. హల్లెలూయా. సరే, ఆ 7 మాట్లాడుకుని ప్రవచించారా అంటే ఒకే చోట కూర్చొని ప్రవచించారంటే కాదు. ఆయన కాలం వేరు, ఆయన జీవించిన సమయం వేరు, ఈయన కాలం వేరు, ఈయన జీవించిన సమయం వేరు. యెషయా కాలం వేరు, మీకా కాలం వేరు, ఇర్మియా కాలం వేరు, అలాగే దానియేలు కాలం వేరు, దావీదు కాలం వేరు. కాలాలు వేరు వేరు కాలాలలో వేరు వేరు వ్యక్తులు ఒకే వ్యక్తి గురించి ప్రవచించారు. చప్పట్లు పడితే వేరు వేరు కాలాలు, వేరు వేరు కాలాలు, వేరు వేరు వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకోని పరిస్థితి, అవకాశం లేని పరిస్థితి అయినా వారందరూ ఒకే ఒక వ్యక్తి గురించి ప్రవచించారంటే అది ఎంత అద్భుతమైన సంగతి. చారిత్రక సృష్టి కదా. దేవుని స్తోత్రంగా. ఈ రోజుల్లో చారిత్రకంగా వండర్ వరల్డ్ అని, లేకపోతే మరి వరల్డ్ వండర్స్ అని, మరి చాలా హిస్టారికల్ వండర్స్ అని ఎన్నెన్నో చదువుకుంటా ఉన్నాం. కానీ ప్రపంచంలో ఒక వండర్ సృష్టించిన దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, పుట్టక ముందు ఈ ప్రవచనాలు, ఒక్కొక్క ప్రవచనాన్ని ఒకసారి చూడండి. వాటి వివరణ దేవుని చిత్తమైతే వెళ్దాం, లేకుంటే ముందుకు వెళ్ళి చాలా విషయాలు చర్చిద్దాం. యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 6వ వచనములో ఈ రీతిగా ప్రవచించు. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెడతారు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. చాలా పేర్లు మెన్షన్ చేశాడు, చివరిలో ఆయనకు పేరు పెడతారు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కాదు. హల్లెలూయా. ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుందట. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ ప్రవచనం? 700 సంవత్సరాల తర్వాత పుట్టపోయే ఒక శిశువు గురించి ఈరోజు ప్రవచనం చెప్తున్నాడు ప్రవక్త యెషయా ప్రవక్త. దేవుని స్తోత్రం కలుగుతుంది. అతని భుజం మీద ఈ రాజ్యం అంటే ఈ లోక భారం ఉండును. ఏమి పేర్లు అంటే ఆయన పేర్లు? ఆలోచన, ఆశ్చర్యకరుడు, దేవుని స్తోత్రం, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన భుజము మీద ఈ లోక భారమంతా పెట్టాడంట, పెట్టుకొని వస్తున్నాడంట. ఆయనకు ఇలాంటి పేర్లు పెట్టబడతాయని యెషయా ప్రవక్త ప్రవచించాడు. తర్వాత మీకా ప్రవక్త 5వ అధ్యాయం 2వ వచనంలోను
బెత్లెహేము ఎఫ్రాతా యోధా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు. ఏమండి, నీలో నుండి వచ్చి ఒక గ్రామం గురించి ప్రవచించాడు ఇతను. అతడేమో ఒక వ్యక్తి గురించి ప్రవచించాడు, దేవాది దేవుని గురించి ప్రవచించాడు. ఇతడు ఒక గ్రామాన్ని పట్టుకుని ప్రవచిస్తున్నాడు ఈ ప్రవక్త. ఓ చిన్న గ్రామమా, నీలో నుంచి నా కొరకు ఏమని చెప్పాడండి? ఇశ్రాయేలీయులు ఏలబోవు, నీలో నుండి వస్తాడు అని ఒక గ్రామం గురించి ప్రవచించాడండి ఆ ప్రవక్త. దేవుని స్తోత్రం కలుగును. జకర్యా ప్రవక్త 9వ అధ్యాయం 9వ వచనంలో ప్రవచించాడు. జకర్యా గ్రంథము రాసుకున్నవారు జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో, సియోను వాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము వాసులారా ఉల్లాసముగా ఉండండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడును అయి గాడిదను గాడిద పిల్లలు ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గాడిదను గాడిద పిల్లలు, గాడిద అంటే ఒక భారవాహకం కదండి, బరువులు మోసే ఒక జంతువు. భారంతో బ్రతికి ఈడుస్తున్న వారికి, అటువంటి జీవితాలు కలిగిన వారికి దేవుడు ఒక శుభవార్త చెప్పడానికి వస్తూ ఉన్నాడంట. సంతోషించండి, ఆనందించండి, రక్షకుడు దీనుడై ఈ లోకానికి వస్తూ ఉన్నాడని జకర్యా ప్రవక్త ప్రవచించాడు. దేవుని స్తోత్రం కలిగి తరువాత దావీదు ప్రవచించాడు 16వ అధ్యాయం 10వ వచనంలో. ఈయనైతే ఏకంగా దేవుడు పుట్టనే లేదు, ఇక ఆయన మరణం గురించే ప్రవచించాడు. ఈయన మాత్రం దావీదు 16వ అధ్యాయం 10వ వచనం, నీవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గములు నీవు నాకు తెలియజేసితివి, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని ఆయన మరణం గురించి ప్రవచించాడండి. దేవుని స్తోత్రం కలుగును. యేసయ్య మరణించాడు, సమాధిలో పెట్టబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు. దేవుని స్తోత్రం కలుగును. ఇతను చాలా గమ్మత్తైన ప్రవచనం అండి ఇది. జననం గురించి ప్రవచించలేదా, మరణం గురించి ఏకంగా ప్రవచించాడండి. దేవుని స్తోత్రం కలుగును. ఆ పరిశుద్ధుడట ఈ లోకములకు వచ్చి పాపుల కొరకు ప్రాణం పెడతాడు, చనిపోతాడంట, కానీ అతడు కుళ్ళిపోడంటండి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడు కుళ్ళు పడ్డాడు. జీవ సంతోషములు, జీవ మార్గములు ఆయన చేతిలో ఉన్నాయంట. దేవుని స్తోత్రం కలుగును. మనకు జీవ మార్గాన్ని ఇచ్చే దేవుడు కుళ్ళు పట్టలేదు కనుక మన దేహములు, మన ఆత్మలు కుళ్ళు పట్టకుండా పరలోకానికి నడిపిస్తాడని చెప్పి మరి దావీదు ఆయన గురించి ప్రవచనాన్ని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును. ఈరోజు నీకు తెలియాలి నీ దేవుడు ఎంత వింతైన వాడు. ఈరోజు నీకు తెలియాలి నీ దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో. దేవుని స్తోత్రం కలుగును. ఆయన గురించి నిన్న మొన్న దేవుడు అంటుందా లోకము? ఆయన గురించి మన దేవుడు కాదని అంటుందా? ఆయన కోసము మన దేశపు దేవుడు కాదు అని అంటుందా? ఆయనను నమ్ముకుంటే నిరాడంబరంగా చేతగాని జీవితం జీవించాలని అంటుందా? అయితే నీకు తెలియాల్సింది ఏమిటి అని అంటే, ఎంతో కాలం నుంచి ప్రవక్తలు దైవావేశము చేత దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు వారి హృదయంలో ఉంచిన ఈ ప్రవచనాలండి, ఈ ప్రవచనాలు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అలాగనే ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 31 వచనములో, ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 31 వచనంలో, అమ్మ చల్లేస్తే ముందుకు వచ్చేయండి, కుర్చీ పట్టుకుని ముందుకు వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి, చాలా ప్లేస్ ఉంది. ఇదిగో నేడు ఒక్కడే చదవండి. యోధావారితోను క్రొత్త నిబంధన చేసే దినములు వస్తున్నాయి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకునే దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధనను వంటిది కాదు. నేను వారి
అయినను వారు ఆ నిబంధనను భంగం చేసి మొదలు ఇదే యెహోవా వాక్కు ఈ దినములైన తరువాత ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మ విధులు ఉంచెదను వారి హృదయముల మీద దానిని వ్రాసెదను దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఆ రోజు నేను చేసిన నిబంధన వంటిది కాదు ఒక కొత్త నిబంధన దేవుడట ఈ లోకంలోనికి వచ్చి తన ధర్మశాస్త్రమును మన హృదయముల మీద రాసే నిబంధన అంట దేవుని స్తోత్రం మన పాపాన్ని కొట్టిన నిబంధన ఇది కొత్త నిబంధన యేసయ్య వచ్చి ఒక నూతన నిబంధనలోనికి తీసుకుని వెళ్ళాడు ధర్మశాస్త్రం ఏం చెప్పింది అంటే పాపి యొక్క పాపం పోవడానికి బలి తప్పనిసరి బలి జరగాలి అని చెప్పింది ఒక ఎద్దునో కోడనో బలి ఇవ్వాలని చెప్పింది అయితే యేసయ్య మరి మనందరి పాపముల నిమిత్తము బలి అవ్వటానికి ఒక కొత్త నిబంధన చేయడానికి ఈ లోకానికి వచ్చాడు దేవుని స్తోత్రం కలుగును అలాగనే మరి దానియేలు 9వ అధ్యాయం 24వ వచనాన్ని చదివి మనము ఈ ప్రవచనాలను మరి ముగిద్దాం 9వ అధ్యాయం 24వ వచనం తిరుగుబాటును మాన్పుటకును వినండి ఆ విషయాలు వినండి తిరుగుబాటును మాన్పుటకును పాపాన్ని నివారణ చేయుటకును ఏమండి దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయడానికి నీతిని బయలుపరచుటకును ముద్రించుటకును చాలండి దేవుని స్తోత్రం కలుగునగా ఎన్ని లాభాల కొరకు ఆయన వచ్చినాడో చూడండి తిరుగుబాటు మానుస్తాడంట పాపాన్ని నివారణ చేస్తాడంట దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తాడంట దేవుని స్తోత్రం కలుగునగా నీవు నేను చేసిన పాపముల కొరకు దోషముల కొరకు మనము శిక్ష అనుభవించాలి కానీ దానికి ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడంటే దేవుని స్తోత్రం కలుగునగా మనలో ఒక తిరుగుబాటు స్వభావం ఉంది ఏంటో తిరుగుబాటు స్వభావం తెలుసా దేవుని మాట వినని స్వభావం ఉంది మనకి దేవుని మాటను పెడచెవిని పెట్టే స్వభావం ఉంది ఎవరికి చెప్పండి దేవుని మాట పెడచెవిని పెట్టే స్వభావం ఎవరికి ఉంది నాకుంది దేవుని మాట పెడచెవిని పెట్టే స్వభావం నాకుంది అందుకని దేవుని వాక్యం ఎంతగా చెప్పినా నేను ఇంకా లొంగను దేవుని వాక్యం ఎంతగా చెప్పినా నేను ఇంకా మార్పు చెందను దేవుని వాక్యం ఎంతగా చెప్పినా నేను జీవితాన్ని సమర్పించుకోను దేవుని వాక్యం ఎంతగా చెప్పినా దేవుని సన్నిధి అట్లనే వస్తూ ఉంటాను దేవుని వాక్యం ఎంతగా చెప్పినా ఆయన వాక్యానికి లోబడను తిరుగుబాటు స్వభావం ఉంది ఆ తిరుగుబాటు మాన్పుటకే దేవాది దేవుడు సిలువలో మరణించడానికి ఈ లోకానికి వచ్చి సిలువ మీద మరణించేసి తిరిగి లేచి దేవాది దేవుడిగా లోకానికి వెళ్తే తిరుగుబాటు స్వభావం ఇంకా మనలో ఉండిపోయింది మనలో నిజమైన క్రిస్మస్ వచ్చిందంటారా కాదు క్రీస్తు వచ్చాడు పుట్టాడు ఆయన సిద్ధాంతం మనకు తెలియచేశాడు ఆయన చేయవలసిన త్యాగం ఏదో చేసి వెళ్ళిపోయాడు కానీ ఆ ప్రవచనం నీలో నెరవేరిందా తిరుగుబాటు మానిందా తిరుగుబాటు మానకపోతే దోషం ఇంకా మనలోనే ఉండిపోయింది దోషం ఇంకా మనలోనే ఉండిపోతే దోషానికి ప్రాయశ్చిత్తం ఏది దోషానికి ప్రాయశ్చిత్తం చేసిన వాడు ఆయనే ఇప్పుడు నేను ఆయన మాట వింటేనే నాకు దోషానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది ఈరోజు నిజమైన క్రిస్మస్ని అందుకోవడానికి వచ్చాను అన్నవారు దేవునికి చేసి చూపించండి నేను చూడగానే దేవునికి చేసి చూపించండి అయితే దోషం యొక్క ప్రతిఫలం నీ మీద ఏలదీయకుండా ఈరోజు ఆ దేవునికి నువ్వు సాగిలపడాలి దించండి ఈరోజు దేవునికి సాగిలపడాలి ఆయన దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడంట తిరుగుబాటును మాన్పడానికి వచ్చాడంట ఇంకా నేను దేవుని మాట మీదే తిరగబడుతున్నాను దేవుని మాటను ఇంకా పెడచెవిన పెడుతున్నాను అని అంటే గనక నాలో ఇంకా తిరుగుబాటు చేసే స్వభావము పోలేదు నా తిరుగుబాటు చేసే స్వభావం పోనప్పుడు నా మీద ఏముందో తెలుసా దోషారోపణ ఉంది ఏముంది నా మీద దోషారోపణ ఉంది ఇప్పుడు దోషారోపణ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయడానికి ఈయన వచ్చాడు దేవుని స్తోత్రం కాబట్టి దోషారోపణ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి ఈయన ఇటున్నాడు కానీ నేను ఇంకా నా తిరుగుబాటు నా దగ్గర పెట్టుకుని ఉన్నాను ఆయన చేసిన త్యాగం నా మీదకి ఏమన్నా ఫలితాన్ని తీసుకొచ్చిందంటే తీసుకురాలేదు అలా ఫలితం లేకుండా పోయేటట్లు చేసుకున్నది ఎవరో తెలుసా నేనే ఆ తిరుగుబాటు స్వభావము నాలో ఉండిపోయింది కాబట్టి ఆయన త్యాగం చేసి అక్కడ సిద్ధంగా
విధంగా ఉంచినా కూడా ఆ ప్రతిఫలాన్ని నేను అందుకోకుండా నిరుపయోగం అయిపోయింది అండి ఆ త్యాగము. కాబట్టి దేవుడు దేనికి వచ్చాడంటండి? దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయడానికి. దేవుని స్తోత్రం. ఈరోజు నీ తల మీద చేయబెట్టుకొని ప్రతి ఒక్కరు చెప్తాం, దోషం నా మీద రాజ్యం చేయడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. పరిశుద్ధుని యొక్క త్యాగం యొక్క అభిషేకం నా మీదకి నిండాలని వచ్చునుగా. ఆమేన్. అంటే ఏంటో తెలుసా? నేను ఈవేళ నుంచి ఆయన మాట విధులుగా, నేను ఈవేళ నుంచి ఆయన సాగిల పడదునుగా, ఈవేళ నుంచి ఆయన త్యాగం యొక్క ఫలితం అభిషేకం నా మీద వచ్చునుగా. హల్లెలూయా. ఇటువంటి మార్పును మనుషుల్లోకి తీసుకురావడానికి దేవుడు వచ్చాడండి. దేవుని స్తోత్రం. ఆయన ఈ లోకానికి పూజింపబడుటకు రాలేదు, ఘనమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటానికి రాలేదు, అలాగే అందరి చేత సేవలు చేయించుకోవటానికి రాలేదు, ఆస్తులు సంపాదించుకొని స్థిరపడిపోవటానికి రాలేదు, అందరినీ శపించటానికి రాలేదు. నేను పరము నుంచి విడిచి వచ్చాను మహానుభావుని, నాకు సాగిల పడకపోతే నాశనం అయిపోతామని ఎవరితో అనలేదు. వినాలి వాక్యాన్ని శ్రద్ధగా. ఆయన పూజింపబడుటకు రాలేదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటానికి రాలేదు, సేవలు చేయించుకోవటానికి రాలేదు, ఆస్తిపాస్తులు సంపాదించుకొని స్థిరపడిపోవడానికి రాలేదు. నేను దేవుడిని, దేవాది దేవుడిని, పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాను. నా మహిమను గుర్తించకపోతే నేను శపిస్తానని శపించటానికి రాలేదు, శాపము నుంచి విడిపించటానికి. దేవునికి స్తోత్రం. దోషారోపణ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయడానికి. దేవునికి స్తోత్రం. మన కొరకు ప్రాణం పెట్టడానికి. దేవునికి స్తోత్రం. మన కొరకు ప్రాణం పెట్టే క్రమంలో శిక్ష అనుభవించటానికి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ తెలిసి వచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంత వెనక అతను చర్చ్ ఉందంట. ఆ చర్చికి వెళ్ళిన వాళ్ళని కట్టి కొట్టి చంపేస్తున్నారంటారంటే ఎవరిని వస్తారా? చెప్పండి, ఎవరిని వస్తారా? అది నిజం కాకపోయినా పుకారైనా తెలిసి ఎవరు రాదు. కొంపది చెబుతున్నా అనేరున్నట్టు. ఇవాళ ఇలా అన్నారు అని అనేరు కనుక ఇవాళ ఇలా అన్నారు అన్నది కూడా అయిపోద్ది. ఏమండి, ఆ దారి అంటే పులుందంటే ఎవరైనా వెళ్తారా? వెళ్తాం. ఉత్తిని లేదు, కానీ ఎవడో ఆ నాలుగు లవడలో అని తిరుగుతూ ఉంటే ఆ తిరిగే స్పీడ్లో ఒక మాట సృష్టించడం ఏమంటే ఆ దారిలో పులుంది అన్నాడు. అంతే. వెళ్తావా? వెళ్తాను, వెళ్దాం. ఆ దారిలో పులుందంటే వెళ్తాను, వెళ్ళడు. అదంతా పొకారేనంట అన్న కూడా వెళ్ళదు. కొన్నాళ్ళ భయం మనలో ఉండిపోతుంది కదా. కానీ ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించినప్పుడే ఈ తోటలో చెట్ల ఫలములు తినవద్దు అని చెప్పక ముందే, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నప్పుడు దేవుడు దాని దగ్గరకు సృష్టి చేద్దామని రాకముందే, దేవుడు ఆలోచనకర్త కదా, ఆయన సృష్టించిన ఆదాము ఈ పండు తింటాడని తెలిసి ఎందుకు సృష్టించినట్టు అని మనందరికీ ఒక పెద్ద ప్రశ్న ఉండేది కదా. ఇప్పటికీ ఉండే ఉంటుంది, చాలా మందిలో ఇప్పటికీ ఉండే ఉంటుంది. ఆదాము తినేస్తాడని తెలిసి దేవుడు కదా. నన్ను ఒకళ్ళు అడిగారు, నాకు బుర్ర 3 సార్లు తిరిగింది ఇలాగ ఏం చెప్పాలో తెలియదు. ఎప్పుడు నేను చెప్పిన సంగతి 15 సంవత్సరాల క్రితం. అప్పటికే నాకు బైబిల్ జ్ఞానం అంతంత మాత్రం. నేను అలా సమాధానం ఏం చెప్పానంటే, దేవుడు అనంత జ్ఞానం ఆయనకు అన్నీ తెలిసే ఉంటాయి, కాకపోతే నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో చూద్దామని చెప్పి అలా చేశాడని చెప్పాను. కానీ పరిశుద్ధాత్ముడు ఈరోజు చెప్తున్న సంగతి ఏంటో తెలుసా? మనిషిగా ప్రవృత్తి ఉందని దేవునికి తెలుసు. మనిషి ఆ యొక్క పండు తినద్దురా బాబు అంటే తింటాడని తెలుసు, తిని పాపాన్ని శాపాన్ని తెచ్చుకుంటాడని తెలుసు. అందుకనే దేవుడు ముందుగానే ఆయన ప్రణాళికను సిద్ధం చేసి, ఇదిగో నేను భూమిని చేస్తాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మగా 3 ఇప్పుడు చెప్పుకుంటాం కదా. ఎప్పుడు? ఆది యందు భూమిని సృష్టించినప్పుడేమో తండ్రిని, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడేమో కుమారుడు. వింటున్నావా? ఇసుగ్గా ఉందా? వినాలే, శ్రద్ధగా వినా. ఈ క్రిస్మస్ రోజు కూడా నీకు బద్ధకం ఉందంటే ఇంట్లో ఆల్రెడీ ఉడికిపోయేమో, లేవు కదా. సరే వినండి.
ఈ భూలోకానికి వచ్చినప్పుడేమో యేసుక్రీస్తు గాను, ఆయన మరణించి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత మన దగ్గర ఉన్నది పరిశుద్ధాత్మ గాను, అలాంటి జ్ఞానంతో మనం ఉన్నాం. కానీ దేవుడు చెప్తున్న సంగతి ఏంటంటే, ఆది యందు దేవుడు తన ముందు ప్రణాళిక యేసయ్య రూపము, తన తరువాత ప్రణాళిక పరిశుద్ధాత్మ శక్తి, మూడు ఒకరిలోనే ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆ ఆత్మే ఆయా కాలాలలో అలాగూ మనల్ని ఆదుకుంటా వస్తా ఉంది. ఇప్పుడు దేవుడు ఆలోచన చేశాడనమాట. ఏమనంటే, ఇదిగో మనము భూమిని సృష్టిస్తాము, ఈ భూమిని సృష్టించిన తర్వాత మానవుడు తప్పనిసరిగా తప్పు చేస్తాడు. కాబట్టి ఇదిగో ఒక రూపాన్ని నేను భూమిలోనికి పంపించాలి. ఆ భూమిలోనికి పంపించే రూపము ఏ రూపం అయి ఉండాలి? దేవుడే కదా భూమి మీదకి వచ్చాడు అని చెప్తే, దేవుడు అనేవాడు భూమి మీదకి వస్తే తన ముఖం ఎలా ఉండాలి? ఒక జంతువు రూపంలో ఉండాలా? తన కాళ్ళు చేతులు ఎలా ఉండాలి? ఒక జంతువుకు ఉన్నట్టు ఉండాలా? లేకపోతే ఎలా ఉండాలి? ఒక పెద్ద శక్తిగా భయంకరమైన రూపంలో ఉండాలా? అలా ఉండాలని వీల్లేదు. మనిషిని మనిషిగా ప్రేమించడానికి మనిషి రూపంలోనే ఉండాలి. కాబట్టి అయితే మానవుడు తప్పు చేయగలడు, చేస్తాడు, చేసి పాపి అవుతాడు. కాబట్టి అతని గురించి మరలా పాప విమోచన కావించడానికి అతని రూపంలోనే వెళ్ళాలి. కాబట్టి మనిషి ఏ రూపంలో ఉంటే దేవుడు ఆ రూపంలో, దేవుడు ఏ రూపంలో ఉంటే మనిషి ఆ రూపంలోనే డిజైన్ చేసేసాడు ముందే. అనగా ఈ చెట్టు ఫలములు ముందే మనం తింటామని ఆయన ముందుగానే తెలుసు. ఆది ప్రణాళికతోనే సృష్టిని మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం. ఆయన కొరకేమో 700 సంవత్సరాల క్రితం జ్ఞానులకు తెలియజేసిన దేవుడు సృష్టించిన తర్వాత మానవుడు ఏం చేస్తాడో ఆయనకి తెలీదా? తెలుసు. ముందు ప్రణాళికతోనే ఆయన సిద్ధపడ్డాడు. దేవుని స్తోత్రం కలిగేలాగా. భూమిని సృష్టించక మునుపే, పర్వతములు వాటి స్థానాలలో పెట్టక మునుపే, సముద్రాలు వాటి స్థానాల్లో స్థిరపరచక మునుపే యేసయ్య సృష్టించబోయే మానవుడి కొరకు ప్రాణ విమోచన ఖైదనముగా నేను ఈ భూలోకానికి వెళ్ళి బలి పశువుగా మారాలని ఆనాడే సిద్ధపడిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆది యందు దేవుడు భూమికి పునాదులు వేసినప్పుడు నేను ప్రధాన శిల్పినై ఆయన దగ్గర ఉంటిని అని సామెతల గ్రంథం 8వ అధ్యాయం అంతా చెప్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆది యందు భూమికి దేవుడు పునాదులు వేసినప్పుడు నేను ప్రధాన శిల్పినై. ప్రధాన శిల్పి ఆయనే అయితే సృష్టికర్త ఎవరు? ఆయనే. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి? చదువుకున్న వారు చేయి చూపించాలి. ముఖ్యంగా మీకు అర్థమైతే మంచిది. ఆది యందు దేవుడు భూమికి పునాదులు వేసినప్పుడు నేను ప్రధాన శిల్పినై అక్కడ ఉన్నాను అంటాడు. సృష్టి నిర్మాణకుండా అక్కడ ఉన్నాను అంటాడు. దేవుని స్తోత్రం కలిగి. ప్రధాన శిల్పి ఆయనే అయితే సృష్టికర్త ఎవరు? ఆయనే. దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి మున్ముందు ప్రణాళికతో శిక్ష భరించడానికి తెలిసి వచ్చిన వ్యక్తి అండి. దేవుని స్తోత్రం కలిగి. నువ్వు నేను ఒక పుకారు పుడితేనాడు పోలేమే. ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయనకు నేను భూలోకానికి వెళ్ళి శిక్ష అనుభవించాలనే భారం ఆయన కలిగి ఉన్నాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మానవుడు ఇంకను అదే మాట వినని స్థితి, అదే వ్యసనాన్ని పోషించే స్థితి, అదే మూర్ఖతను పోషించే స్థితిలో మానవుడు ఉండిపోయాడు. కాబట్టి ఇటువంటి స్థితి నుంచి మనం ఏం చేయాలంటే విమోచన తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం కలిగి. అలాగే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినని లోకసువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చెప్పింది. కానీ లోక భక్తుడు ఒక అద్భుతమైన సంగతిని మనకు రాశాడు. ఆ సంగతిని చూద్దాం. చూడండి. లోక 2వ అధ్యాయం లోక 2వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా. చదవండి. 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టులైన వారికి కలుగునుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 13వ వచనములో ఇలా ఉంది. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉంది. అంటే ఇక్కడ పరలోకం నుంచి సైన్యం వచ్చేసింది కిందకి. పరలోకంలో ఎన్ని మంది దూతల సైన్యం ఉంటుందో పరలోకంలో లెక్క రాసి ఉంది. కోట్ల కొలది దూత సైన్యాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సైన్యం అంతా భూమి మీదకి వచ్చిందంటండి ఆ రోజు. అర్థమవుతుందా? ఆ సైన్యం అంతా ఎక్కడ వచ్చిందంట? భూమి మీద మధ్యాకాశానికి వచ్చేసింది. దేవుని స్తోత్రం కలగాలి. ఆ దూత కూడా వచ్చేసింది. యేసయ్య పుట్టి మరి ఆయనేమో ఒక సత్రంలో చోటు లేదని ఒక పైన అధ్యాయం అంతా రాసి ఉంటుంది. వారు జనాభా లెక్కలు రాయడానికి వెళ్ళినప్పుడు, జనాభా లెక్కలు రాయింపబడడానికి వెళ్ళినప్పుడు
ఆ దేశంలో మరి ఆమెకు మార్గ మధ్యలోనే ఎక్కడో ప్రసవం వచ్చింది. పాప పసిపిల్లలను పడుకోబెట్టడానికి ఓ సత్రం దగ్గరికి వెళ్ళారు. సత్రం దగ్గరికి వెళ్తే ఆ సత్రంలో వారికి చోటు లేనందున పక్కన పశువుల పాకలో పడుకోబెట్టారని అక్కడ రాయబడింది. పశువుల పాకలో గేదెలు ఉంటుండగా, పేడలు ఉంటుండగా, అది అన్నీ ఉంటుండగా అక్కడ తీసుకెళ్ళి పడుకోబెట్టేస్తారా ఎవరైనా? లేదు. అంటే దానికి ముందు సిద్ధం చేశారు కదా. దాన్ని ఎట్లా సిద్ధం చేశారో తెలుసా? ఆ పశువులను తీసుకెళ్ళి ఎక్కడ కట్టారో తెలుసా? దూరంగా కట్టేశారండి. అందులో పేడ కళ్ళను తీసి ఏం చేశారో తెలుసా? తీసి అవతల పారేశారండి. అదంతా ఆరిపోయినట్లుగా తడి తగలకుండా ఏం చేశారో తెలుసా? పచ్చని గడ్డి వేశారండి, ఎండిన గడ్డిని వేశారండి. ఆ కుడితితోటిని శుభ్రం చేసేసారండి, కుడితిని పారేశారండి. అది కూడా బాగా డ్రైగా అయిపోయేటట్లు గడ్డిని వేశారండి. దాని మీద క్లాతులు వేశారండి, బెడ్డును పడుకోబెట్టారండి, లాంతర్లు వెలిగించారండి. ఈలోగా ఆ పాక మీదకి ఒక పెద్ద నక్షత్రం వచ్చి పైన ఉండబోయేసరికి పాక చుట్టూరు కూడా వెలుతురు కప్పేసిందండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెంటనే జ్ఞానులు వచ్చారండి. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి, ఒక 2-3 సంవత్సరాల నుంచి మరి వెతుక్కుంటూ వస్తా ఉన్నారండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ 2 సంవత్సరాల నుంచి వెతుక్కుంటూ ఎందుకు వస్తా ఉన్నారంటే వాళ్ళు పేరే జ్ఞానులని రాసింది. ప్రవచనాలలో మరి యేసయ్య పుట్టే ముందు ఆకాశంలో ఒక నక్షత్రం వెలుగొందుతుంది అని చెప్పి వారు చదివారు. కాబట్టి ప్రత్యేకమైన వారు జ్ఞానులు కాబట్టి ఎంతసేపు ఆకాశం కింద చూసినప్పుడు, ఏ వస్తువు కోసం చూసినప్పుడు వాళ్ళకి ఒక పరిశోధన జ్ఞానం వారిలోకి వస్తూ ఉంది. అలా ఆకాశం మీదకి ఒకసారి చూసినప్పుడు ఒక నక్షత్రం దగదగ ఉన్న నక్షత్రాలలో కంటే చాలా ప్రకాశవంతంగా కనిపించడం చూశారు. ఇదేదో ఒక వింతైన తారలాగా ఉన్నది, వింతైన నక్షత్రం లాగా ఉన్నది. ఈ నక్షత్రాన్ని మనం వెంబడించాలని చెప్పి దాన్ని వెంబడిస్తూ యేసయ్య ఈ లోకానికి రక్షకుడు పుట్టబోయేటప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలుగొందుతుందని మనం చదివాం కదా. మనం చదువుకున్న చదువు ఇదిగో నక్షత్రం వచ్చినట్టుంది. ఈ నక్షత్రము ఖగోళ శాస్త్రంలో ఉన్న నక్షత్రం కాదు, ఇదేదో ప్రత్యేకమైన నక్షత్రం అని చెప్పి దాన్ని చూసుకుంటూ ప్రయాణం మొదలుపెట్టారు. వాళ్ళు ఇంచుమించు చూసుకుంటూ వచ్చేసరికి, ఆ దేశం వచ్చేసరికి, ఆ హేరోదు రాజు ఉన్న పట్టణం వచ్చేసరికి వాళ్ళకి ఇంచుమించు ఒక సంవత్సరం 6 నెలలు, సంవత్సరం 2 నెలలు, సంవత్సరం 8 నెలలు ఎంతో అయ్యింది. అయితే ఆ హేరోదు రాజుని పోయి రాజుగారికి అయితే అంత బాగా తెలుస్తుంది కదా అని చెప్పి రాజుగారికి పోయి అడిగారు. అయ్యా, ఈ లోకంలో లోకరక్షకుడు ఎక్కడయ్యా పుట్టాడు అని అడిగితే వాళ్ళు ఏమన్నాడంటే, హేరోదు రాజు ఏమన్నాడంటే, లోకరక్షకుడు పుట్టాడా? ఎక్కడ వాడికి తెలియదు. లోకరక్షకుడు పుట్టాడు అంటే వాడికి గుండె దాగబట్టుకుంది. ఎందుకనంటే అప్పటికే ప్రవక్తలు అందరూ కూడా ప్రవచిస్తున్న ప్రవచనాలు నెరవేరే సమయాలు వస్తున్నాయి. అందరిలో గుబులు పుట్టింది. ఈ లోకాన్ని ఏలబోయే రాజు పుడితే ఇక రాజులకు, భూమి మీద రాజులకు ప్రభుత్వమే లేదని భయం పుట్టుకుంది. హేరోదు రాజు బహు మూర్ఖుడైన చేత వారు అన్న విషయాన్ని క్యాచ్ చేసుకొని అతడు ఏం చేశాడంటే, అయితే మీరు వెళ్ళి ఆ తార జాడ కనుక్కొని ఆ రక్షకుడు ఎక్కడున్నాడో చెప్పండి, నేను కూడా అక్కడికి వస్తాను అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ లోపల ఆ జ్ఞానులు అడిగాడు అనమాట, అయ్యా మీరు బయలుదేరి ఎంతకాలం అయింది అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, ఇంచుమించు ఒక నెల, ఒక సంవత్సరం 6 నెలలు అలా అవుతుంది అయ్యా. మరి అర్జెంటుగా వీళ్ళు వచ్చారంటే ఈ ప్రాంతంలోనే ఎక్కడ ఉంటుంటారా, కాబట్టి అర్జెంటుగా ప్రతి ఇల్లు సోదా చేయండి. 2 సంవత్సరాలలో పిల్లలు, వాళ్ళైతే సంవత్సరం 6 నెలలు అని చెప్పారు. ఈ బాధంతా వద్దు, 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ కూడా శుభ్రంగా వధించింది. రామాలో అంగలార్పు వినబడను అని ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు నెరవేరినట్లుగా ఆ దేశంలో 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపించేశారు. ఎందుకంటే జ్ఞానులకు దూత కనిపించి చెప్పింది. ఏంటి చూడండి, మత్తయి సువార్తలో. మనం ఇంకా ఈ పాక దగ్గరికి వద్దాం. మత్తయి సువార్తలో యేసయ్య జననం పెద్ద చారిత్రాత్మకం. ఆ విషయాలను ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక ఎడ్యుకేటర్ గానో, ఒక ఆత్మీయుడుగానో నీకు ఈ విషయం తెలియకపోతే నీ దేవుడు అందరిలాగే దేవుడు అనుకోను, లేదా నీ దేవుడు అందరిలాగే ఒక అవతార పురుషుడు అనుకోనో సరిదిద్దుకుని నువ్వు ఉండనవసరం లేదు. చూడండి 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని దూత. హల్లెలూయా. ఇప్పుడు దూత కనిపించి ఆ జ్ఞానులకు డైరెక్షన్ చెప్తుంది. ఏమనంటే అటు వెళ్ళవద్దు. ఏమని చెప్తుందమ్మా? అటు
వెళ్ళవద్దు అని వాళ్ళకి చెప్పింది. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే తిరిగి రాలేదో, అమ్మ వీళ్ళు తిరిగి రాలేదు మనకు మోసం చేశారని చెప్పి ఆ పిల్లలందరినీ చంపేసి చేసిన ఉదంతం. ఈ లోపల ఈ జ్ఞానులు ఎవరైతే వచ్చారో వాళ్ళ పాకలోనికి వెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళిన కానుకలేమో అక్కడంతా పెట్టారు. ఇందాక పాక దగ్గరికి వెళ్దాం. పాకలో ఏమేమి వచ్చిందండి? పశువులు దూరంగా పోయాయి, పేడ రొచ్చు వాసన దూరంగా పోయింది, తడి లేదు, గడ్డి అంతా వేశారు. ఇప్పుడు వెలుతురు వచ్చింది, దీపాలన్నీ అందులో అలంకరించారు. ఈ లోక వెలుతురు కాకుండా మరి దేవుడు సృష్టికర్త అయిన రక్షకుడు మరి ఏర్పాటు చేసుకున్న ఒక దివ్య ధార, ఆ ధార ఆకాశంలో ఉండే అది పైనుంచి ప్రకాశమానంగా పాక మీద కురుస్తూ ఉంది. జ్ఞానులందరూ వచ్చి సాగిలు పడి నమస్కరిస్తున్నారు. పాక పరిస్థితి మారిపోయింది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు ఆ స్థితిలో అలా పడవలసి వచ్చింది అంటే, అలా పాకలో ఉండవలసి వచ్చిందంటే, యేసయ్య పాకలోనికి వెళ్ళడం వలన పాక యొక్క స్థితిగతులన్నీ ఏమైనాయండి? మార్చబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగును. ఏ వ్యక్తి అయితే తన జీవితంలోనికి లోక రక్షకుడికి హృదయంలో చోటిస్తాడో వారి జీవితాలు కూడా దుర్గంధము పోయి మూర్ఖత, పశువుల వంటి మూర్ఖత్వం పోయి. ముందు పశువులే కదా తీసి పక్కన పెట్టేశారు. ముందు ఎవరిని తీసి పక్కన పెట్టారండి? పశువులు పోతే అప్పుడు పశువులు పాకనే పేరే పోతాయి. అవును కదా? పశు తత్వం పోవాలి మనుషుల్లో, అప్పుడు మూర్ఖుడనే పేరు పోతాయి, మూర్ఖురాలనే పేరు పోతాయి. అర్థమవుతుందండి? వాటి యొక్క వాసన ఛాయలు పోవాలి, అప్పుడు పోతేనే ఆ దుర్గంధం దుర్గుణాలు పోతేనే ఆ పశువుల పాక అనే పేరు పోతుంది. ఇప్పుడు ఆ పశువుల పాక పేరు ఏమని మారిందో తెలుసా? రక్షకుడున్న పాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నువ్వు నీ ఇల్లు, నీకు నువ్వు నీ బ్రతుకు. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు దేవుని విషయంలో సాక్ష్యం చెప్పగలరు? యేసును అంగీకరించిన తర్వాత నా పశువుల పాక వంటి జీవితం మరి రక్షకుని పాక వలె మారిందని ఎంతమంది చేయి చూపించి చెప్పగలరు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది జీవితాలండి దుర్గంధంతో దుర్వాసనతో ఉండిపోయిన జీవితాలు, ఎన్నో జీవితాలండి ఇదిగో రక్షకుని పాక వలె మారాయి మన కుటుంబాలు ఈరోజు. దేవుని స్తోత్రం కలుగును. నా ఇల్లు కూడా ఒకప్పుడు దేవుని ఎరగక ముందు మా నాన్న గొప్ప వ్యసన పరులుగా ఉంటా ఉండేవారు. ఇంటిలో నానునిత్యం గొడవలు అవుతానే ఉండేవి, మరి రచ్చరచ్చగా ఉంటా ఉండేది. మా బంధువులందరూ వచ్చి తీర్పు తీరుస్తూ ఉండేవారు. ఇదంతా లేనిపోని చాలా గొడవలుగా ఉంటా ఉండేవి. ఇలాంటి గొడవలు మాకు ఇష్టం లేక ఎన్నోసార్లు వీళ్ళు చెబితే వినరు, ఈయన తాగి రావద్దంటే తాగి రాకుండా ఉన్నాడు, ఈమె గోల చేయదంటే గోల చేయకుండా ఉండదు, చదువుకుంటున్నాం మన పరుగులు పోతున్నాయని చెప్పి ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన దాని లేరు. అలాంటి స్థితిలో ఉంటుండగా ఒకనొక దినమున నేను ఎదిగి పెద్ద అయిపోయి మరి ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసాను. కానీ వీరిలో ఈ ప్రవృత్తి మానక అట్లనే ఉన్నది. మరి ఘోరమైన తాకుడుతో ఉన్న వీరి స్థితిలో ఇలాగే ఒక రోజు గొడవ పెట్టుకుంటా ఉంటే అందరూ వచ్చి మా ఇంటిని చూస్తూ ఉంటే నేనేమో ఒక పక్కేమో మరి పబ్లిక్ ఎగ్జామ్కి ఇంగ్లీష్ మ్యాథ్స్ ఎగ్జామ్కి ఆ రోజు వెళ్ళాలి. వీళ్ళ మధ్యలో నుంచే గబగబా తయారయ్యి మళ్ళీ గబగబా వెళ్ళిపోయి దారిలోకి వెళ్ళిన తర్వాత హాల్ టికెట్ మర్చిపోయారని గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి కన్నీళ్లు పెట్టుకుని గట్టిగా అరిచి చెప్పాను, ఈ రోజుతో అరిసి తన్నుకొని చచ్చిపోతే బెటర్ మీరు కూడా అని చెప్పేసేసి నేను ఆ హాల్ టికెట్ తీసుకొని పరిగెత్తి వెళ్ళిపోయి మరి టైం అయిపోయింది. మళ్ళీ హాల్ టికెట్ మర్చిపోయినందుకు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళడం జరిగితే ఉన్న బస్సులన్నీ పోయినాయి, స్కూల్ బస్సులు పోయినాయి, మరి గవర్నమెంట్ బస్సులు పోయినాయి. ఇకపోతే నాకు వెళ్ళే ఛాన్స్ ఏమి లేదు. ఇక తెగించి ఏం చేశానంటే ఒక లారీ నాపి ఆ లారీ ఎక్కిన కానించి ఏడుస్తూనే కూర్చొని మనసులో తలుచుకున్నాను, నువ్వు దేవుడు అయితే నన్ను ఈరోజు యాక్సిడెంట్ చేసి చంపే, నువ్వు దేవుడు అయితే నన్ను ఈరోజు యాక్సిడెంట్ చేసి చంపే. ఎంతో మంది యాక్సిడెంట్లో లారీలు గుద్దేసాయని వింటా ఉన్నాను, మరి అందరూ చచ్చిపోయారని వింటా ఉన్నాను. ఇదిగో ఈ డ్రైవర్కి నేను రాలేం చేశారు పాపం, ఆడు బ్రతకాలా, నేను చచ్చిపోవాలి, ఎదల నుంచి ఏదైనా వచ్చి గుద్దేయాలి, వెనకాల నుంచి ఏదైనా వచ్చి గుద్దేయాలి, నేను దిగే లోపు చచ్చిపోవాలి, నువ్వు దేవుడు వెళ్ళి కార్యం చేయని చెప్పి ప్రతి మానుకుంటూ ఏడుస్తూ కూర్చున్న జీవితం నాదండి. ఈరోజు మీ ఎదురుగుండా ఎంతో నవ్వుతూ ఏ విధంగా చింత చీకు లేకుండా ఉన్నాను. నిజంగా ఇప్పుడు చీకు చింత లేనే లేదు. ఏమైంది తెలుసా? అంధకారము వేదన బాధలు పోయింది. వేదన బాధలు ఇక లేవమ్మా, పాపపు దాస్యం పోయిందమ్మా, రక్షకుడే పుట్టాడోయమ్మా. వేదన బాధలు ఇక లేవమ్మా, పాపపు దాస్యం పోయిందమ్మా, రక్షకుడే పుట్టాడోయమ్మా.
మా ఇంట్లో ఉండే వేదన బాధలు అవి, మా ఇంట్లో ఉండే చీకు చింతలు అవి. ఇలాంటి స్థితిలో ఉన్న మా జీవితాలలో యేసయ్య వాక్యపు వెలుగు మా కుటుంబాల్లోనికి వచ్చింది. దేవుని స్తోత్రం. మా నాన్నగారిని తాకింది. అప్పటికి మా అమ్మగారు దేవుని నమ్ముకునే ఉన్నారు, కానీ వేదనలు పడలేక ఆయనతో పాటు పోటీ. నాతో ఏకీభవించవు, నేను దేవుని నమ్ముకున్న ఇలాంటి స్థితిలో నువ్వు ఉన్నావని చెప్పి పోరాటం ఆడింది. ఆయన్ని దేవుడు దర్శించాడు. దేవుడు ఎంతో మరి మేలు చేసి మా ఇళ్లలో మరి వెలుగులు పుట్టించాడు. దేవుని స్తోత్రం. అలా నేను ఏ సంవత్సరం అయితే నేను చనిపోవాలి, నాకు యాక్సిడెంట్ అయిపోవాలని కోరుకున్నాను, ఆ సంవత్సరంలోనే మా నాన్న రక్షణ తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో గొప్ప సంగతి అండి. నశించిపోయే వాళ్ళను వారి వెలుగులలో, వారి జీవితాలలో వెలుగును నింపడానికి వచ్చిన దేవుడు అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొత్త నిబంధన గ్రంథం అంతా చూడండి, ఎలాంటి ఘోర పాపులను ఆయన చేరదీసి క్షమించి మంచి బ్రతుకులను ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఈరోజు లోకానికి యేసయ్య అంటే అర్థం కావట్లేదు, నీకు కూడా అర్థం కాకుండా ఉంది. అందుకనే నువ్వు ఇంకా దేవుళ్ళలో ఉండి కూడా అలాగే ఉంటా ఉన్నావు. లోపల వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? అరే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు చాలా ఖచ్చితంగా ఉంటారండి, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు వ్యసనాలు పోతాయండి, దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి వారి కుటుంబాలు ఎంతో ఆనందంతో ఉన్నాయండి అని అంటూ ఉన్నారు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి దయ్యాలు పట్టవండి, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు తాయెత్తుల జోలికి పోరండి. దేవుణ్ణి నమ్మిన వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది? రక్షణ ఉంది. దేవుని స్తోత్రం. వాళ్ళు చెప్తా ఉన్నారు, దేవుణ్ణి నమ్మిన వారి ఇంట్లో ఇట్లా ఉంటాయి కదా అని చెప్పి అంటూ ఉన్నారు. రక్షణ ఉంది వాళ్ళ ఇళ్లలో. యేసయ్య తన రక్తముతో ఒక నిబంధన చేశాడు. ఏమి నిబంధన అంటే, నిన్ను నీ పాపాన్ని నా రక్తం చేత కడుగుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చిన మొట్టమొదటి ప్రధాన కారణం ఏంటో తెలుసా? మన మీద నుంచి మన పాప భారాన్ని తొలగించి వేయడానికి. దేవుని స్తోత్రం. మన మీద నుంచి ఆ పాపపు శిక్షను కొట్టివేయడానికి. స్తోత్రం. మన మీద నుంచి పాప భారం అంటే, పాపం అనేది ఒక భారం అండి. వాళ్ళ సత్రంలో వారి ఎవ్వరు కూడా యేసయ్యకు చోటు ఇవ్వలేదు, గుర్తుందా? అది ఎందుకు ఆ ఉదంతం బైబిల్లో రాయించాడు అని అంటే, అవును, సత్రం అనగా చాలా చాలా లగేజ్లతో నిండిపోయి ఉండేది, చాలా చాలా బరువుతో నిండిపోయింది. అవును, మన జీవితం అంతా ఏదో ఒక బరువు. ఆడు బాగుపడిపోతున్నాడని బరువు, వాళ్ళు ఎట్టిపోతున్నారని బరువు, వాళ్ళు ఎలాగున్నారని బరువు. అది ఒక స్వార్థం, అదొక ఈర్ష్య, అదొక ద్వేషం, అదొక కక్ష, అదొక ఆనందం లేని స్థితి, సమాధానం లేని స్థితి. ఇలాగ ఉంటుండగా ఇలాంటి స్థితిలో ఉన్న మానవుని రక్షించడానికి, విడుదల చేయడానికి, ఆ పాపపు మూటలన్నీ మన హృదయంలోంచి తీసి పారేయడానికి వచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం కాదు. ఆ సత్రం గుమ్మం దగ్గరికి వెళ్ళి సత్రంలో చోటు అడిగితే సత్రంలో ఎవరు చోటు ఇవ్వనన్నారు. అంటే ఎవరు కూడా వాళ్ళ పాపపు మూటలు తీసి బయట పాడేయడానికి ఇష్టపడలేదు. దేవుని స్తోత్రం కలగ. ఆ సత్రం అంతా లగేజ్తో నిండిపోయిందంటండి. ఎవరైనా 2 మూటలు తీసి పడేస్తే బాగుండు కదా, ఆయన చోటు సరిపోయి ఉండేదా? అయినా కానీ ఎవరు మూటలు తీసి పాడేయడానికి సరిపోలేదంట. కాబట్టి ఇప్పుడు ఆ వాక్యం చదివిన తర్వాత నీకు ఏమనిపిస్తుంది అంటే, ఆ సత్రంలో ఉన్న వాళ్ళందరూ మూర్ఖులు, కనీసం చోటైనా ఇచ్చారు కాదు, అలా హృదయం పాషాణం, అలాగేలాగని తిడతాం. ఈ రోజుకి మన హృదయంలో ఉన్న పాపపు మూటలు ఏంటో ఒకసారి చూసుకో. ఈరోజు నిజమైన క్రిస్మస్ రావాలని, నిజమైన అభిషేకం నీ మీదకి రావాలని మరి నీవు ఆశిస్తున్నావు కదా. ఈరోజు నీ హృదయంలో ఇంకా ఉండిపోయిన మూట ఏంటి? అర్థమవుతుందండి. ఉండిపోయిన మూట ఏంటి? అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వస్తారంటారేమో. ఎక్కడికి వెళ్ళినా అక్కడికే రమ్మని బైబిల్ కూడా చెప్తుంది. వాక్యానికి చోటు ఇవ్వాలి, వాక్యానికి చోటు ఇచ్చే ఆలోచన, అలవాటు నీకుందా? వాక్యాన్ని ఎదిరించే స్థితి ఇంకా ఉంటే అదొక మన మూట, మన జీవితంలో ఒక మూట. అర్థం. వాక్యానికి లోబడినటువంటి ఒక మూట ఉండిపోయిందండి. ఈ మూటలు, ఈ బరువు ఉన్నంత వరకు ఈ వాక్యాన్ని స్వీకరించలేదు. వాక్యం లోపలికి వెళ్ళాలంటే మూటలు ఖాళీ అవ్వాలి. మూటలు ఖాళీ అవ్వకపోతే వాక్యం లోపలికి వెళ్ళదు. ఏమండి, పరలోకంలో ఇక్కడే ఉండండి, మళ్ళీ ఆలోచించండి. పరలోకంలో నుంచి దూత సైన్యం వచ్చేసింది, పరలోకంలో నుంచేమో ఒక ప్రధాన దూత వచ్చింది, పరలోక సైన్య సమూహం అంతా వచ్చేసాయి అంటున్నాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమను, ఆయనకి ఇష్టలైన వారి మీద, ఏంటంటే భూమి మీద, దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద ఏముందంటండి? సమాధానం ఉంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇందాక నేను ఒక సమస్య చెప్పాను నా జీవితంలో, దానికి సమాధానం ఈ లోపల ఎవరైనా ఇవ్వగలరా అంటే ఎవరు ఇవ్వలేరు, కానీ నా దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు సమాధానం ఇచ్చిన తర్వాత నేను ఎలా ఉండాలి? సమాధానాన్ని పొందుకున్న ఆనందంతోనే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. క్రైస్తవులందరూ ఆనందంతో ఉండాలండి, ఆనందంతో ఉండాలి. నువ్వు ఎక్కడ కూర్చున్నావో అక్కడ చుట్టూ నలుగురిని అనుకోకుండా కూర్చొని
అర్థమవుతుందా? వాళ్ళు వచ్చారో చచ్చారో పుచ్చారో బాగున్నారో లేదో ఎరుకు లేకుండా, సమాజంలో మనిషివే కానీ సమాజంలో మనిషిగా జీవించకుండా, అర్థమవుతుంది, అందరికీ వేరై సమాధానం లేకుండా వెళ్తున్నామంటే నువ్వు నిజంగా నిజమైన క్రైస్తవ లక్షణం మనలో లేదు. మనం వచ్చామంటే మన నోట చిరునవ్వుతో అందరినీ పలకరించాలి, అందరితోనూ నీకు సమాధానం ఉండాలి, నీలో సమాధానకర్త వచ్చి నివాసం చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం. అంటున్నాడు సమాధానకర్త నాలోనే ఉన్నాడండి అని అంటారు ఒక వ్యక్తి, సమాధానకర్త నన్ను నడిపిస్తున్నాడండి అంటారు. అవును, సమాధానంతో నువ్వు నడిపింపబడతాడు. అందరితోనూ సమాధానంగా ఉండే నేచర్ మనకు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ భూమి మీద నీకు ఈ సమాధానం లేకపోతే నీవు నేను చేసిన కార్యాలకు దేవుడు సమాధానం ఇవ్వడేగా. అర్థమవుతుంది? ఏదో బ్రతుకుతున్నామన్న పేరే కానీ నిజమైన సంతోషాన్ని పోగొట్టుకుంటాం. క్రైస్తవులకు సంఘాలు ఎందుకు? సంఘ సభ్యులందరితో సంఘ సహవాసం చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘము అనేది ఎందుకో తెలుసా? సంఘ సహవాసం చేయడానికి. ఆత్మీయ జీవితంలో సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో ఉన్న కుటుంబం కంటే సంఘ కుటుంబం చాలా ప్రాముఖ్యం. అటువంటి కుటుంబంతో సమాధానాన్ని కలిగి ఉండాలి. దేవదూత వచ్చి చెప్పింది ఏంటంటే భూమి మీద ఉన్న వారికి సమాధానం విస్తరించును గాక అని. అంతేగాని నువ్వు ఎవరితో మాట్లాడినా సమాధానం లేకపోతే, ఎవరితో మాట్లాడినా కయ్యానికి కాలు దిగితే, ఎవరితో మాట్లాడినా వాళ్ళలో తప్పులు ఎంచుతా ఉంటే, ఎవరితో మాట్లాడినా మంచి చోట కూడా ఎక్కడైనా ఒక ఇంటికి దొరకపోద్దా కోడిగుడ్డు మీద అని ఆలోచించకపోతే నీలోనికి సమాధానం ఎలా వస్తుంది? సమాధానం రాదు. ఈరోజు నిజంగా మనందరం సమాధానం పొందుతున్నాం ఎలా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనవసరమైన చోట్ల పగలబడి నవ్వుతూ ఉంటాం. అనవసరమైన చోట్ల మన నోరునంతా ఉపయోగించి అరుస్తూ ఉంటాం. అనవసరమైన చోట్ల మన శక్తినంతా ఉపయోగించి మరి గెంతులేస్తూ ఉంటాం. కానీ అవసరమైన చోట దేవుని సువార్త ప్రకటించేటప్పుడు నీ నోటిని ఉపయోగించవా? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ హృదయ ఆనందాన్ని వ్యక్తం చేయవా? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ స్వరం ఎత్తి దేవుడిని ఆరాధించవా? దేవుడిచ్చిన స్వరాన్ని, దేవుడిచ్చిన మాట తత్వాన్ని, దేవుడిచ్చిన చాకచక్యాన్ని, దేవుడిచ్చిన నేర్పరితనాన్ని దేవుడి దగ్గర ఉపయోగించుకోవడం. లోకంలో ఉపయోగిస్తున్నామంటే పడతాం, సమాధానం లేకుండా పడతాం. పరలోక దూతలు చెప్పిన సమాధానం అనౌన్స్మెంట్ అది. భూమి మీద ఉన్న వారికి ఏం విస్తరిస్తుందటండి? సమాధానము విస్తరింపజేయును గాక. దేవుని స్తోత్రం గాక. లోకంలో అందరికీ సమాధానాన్ని ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. రక్షణ పొందుకున్న మనం, సమాధానాన్ని పొందుకున్న మనము, మన ముఖములో రక్షణ ఆనందం ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడైనా గెంతులేసి మాట్లాడతాను కానీ దేవుని సన్నిధిలో మాత్రం ఇవి క్రమశిక్షణ అంటూ మొహం ఊడ్చుకొని కూర్చుంటానంటే అది కుదరదండి. దేవుడు సమాధానంతో ఉండమన్నాడు. అలా అని చెప్పి నలుగురితో అల్లరి చేయమని కాదు. ఆనందంతో ఆయన వాక్యాన్ని అంగీకరించాలి, ఆనందంతో ఆయన వాక్యాన్ని సాగిలపడాలి, ఆనందంతో ఆరాధన చేయాలి, ఎలుగెత్తి ఆరాధన చేయాలి, స్వరాన్ని బలాన్ని ఉపయోగించాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకంటే 2 కంచాలు ఎక్కువ తింటానని ఇలా అరుస్తున్నా. దేవుని స్వరం ఇస్తాడు అంతే. నువ్వు ఉపయోగించడానికి ప్రయత్నించు, స్వరం ఇస్తాడు. నువ్వు ఉపయోగించుకుంటూ దాచుకున్నావు అనుకో నీ స్వరం లేవనే లేవదు అసలు. అర్థమవుతుందండి? గుడగుడలాడే వాళ్ళకి బిగ్గరగా మాట్లాడాలి, బిగ్గరగా మాట్లాడే వారికి గుడగుడలాడు. ఎక్కడుంటావు నువ్వు? ఎక్కడుంటావు చెప్పు. బిగ్గరగా మాట్లాడేది చోట ఉండాలి నువ్వు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రేమ దేవునికి గుండెలపై ఉన్న నీ గుండెల్లో ఉన్న నీ ప్రేమను బిగ్గరగా చాటేవాడిగా, బిగ్గరగా ప్రకటించేవాడిగా, బిగ్గరగా ఆరాధన చేసేవాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద మనకు సమాధానం వచ్చిన తర్వాత మనలో రక్షణ ఆనందం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికైనా ఈశ్వరం వెళ్ళి కానీ దేవుని సన్నిధికి మాత్రం దేవుడు నాతో ఇప్పుడు మాట్లాడిపోతాడనే సంతోషంగా రావాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి ఈశ్వరం అని వెళ్ళిన పర్లేదు. అప్పుడు అందరూ చూసి నేను జాగ్రత్త ఏమండి అలా ఉన్నారు, ఏం బాగాలేదు, అయ్యో అంటారు. దేవుని దగ్గరికి వస్తే దేవుడు అలా అండండి. నీకు అన్నీ ఇస్తే ఏమి ఇంకా మాడమేమి, నీకు నేను అన్నీ ఇచ్చాను కదా ఎందుకు మాడమన్నావు? నిజంగా నీరసం ఉందా? నీ మనసు నిన్ను ప్రశ్నిస్తుంది అనుకో, ఏం చెప్తావు సమాధానం? సిగ్గు. కాబట్టి భూమి మీద ఉన్న వారికి మనకి ఏంటంటే అది సమాధానం అంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన పుట్టుకలో ప్రత్యేకత, ఆయన అంగీకరించిన వారి జీవితంలో ప్రత్యేకత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన జన్మలో పాపం లేదు, కన్య మరియ గర్భాన ఆయన పుట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనకి సేవకుల మీటింగ్ జరిగిందండి. సేవకుల మీటింగ్ జరిగితే సేవకుడు చక్కని వాక్యం చెప్పాడండి. ఆ సేవకుడు అన్నాడు, మీ అందరికీ తెలియాలి, ఇప్పుడు పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేశాడు. ఒక ఆయన అడిగాడంట ఆయన్ని, ఏమనంటే యేసుక్రీస్తు జననంలో పాపం లేదని మీరు అన్నారు. అవును.
కన్యమరియ గర్భాన పుట్టాడు అని అన్నారు. అవును. మరి కన్యమరియ గర్భాన పుట్టినప్పుడు గర్భంలో కన్యమరియ యొక్క రక్తం కలవలేదా? కలిసింది కదా, కలిసిందే కలవలేదా? పెద్ద మీమాంస చూసామా, మనకే డౌట్ ఉంది. ప్రకారం క్వశ్చన్ మనకి కదా. నాన్నగారు కన్యమరియ గర్భంలో ఉన్నప్పుడు కన్యమరియ యొక్క రక్తం కలిసినప్పుడు మరియ కన్యకే, కానీ మరియ ఒక ఇద్దరు తల్లిదండ్రులకు కదా పుట్టింది. అప్పుడు ఆమెలో పాపపు రక్తం ఉన్నప్పుడు యేసయ్యలో పాపపు రక్తం ఉంది కదా, దీనికి సమాధానం ఏంటి అని అడిగాడు. నిజంగా దేవుడు మనందరి అనుమానం తీయడానికి ఆయన ఇక్కడికి నడిపించాడని నేను అనుకున్నాను. నేను కొత్తగా విన్నాను. నా ముందు తెలుసంటలా, నేను కొత్తగా విన్నాను. అయితే నాకు ఇదివరకు నాకు దేవుడు తెలియజేసిన విషయం ఏంటంటే ఆయన ఆత్మరూపంలో ఆయనలోకి వెళ్ళాడు కాబట్టి ఆత్మరూపంలోనే పోషింపబడ్డాడు, అంతవరకు నాకు తెలుసు. కానీ అతడు ఒక డాక్టర్ భర్త, అతడు చాలా పుస్తకాలు థియాలజీ చదివిన వ్యక్తి. ఆయన చాలా వరకు పుస్తకాలు చదివి ఈ క్వశ్చన్ కొరకు సెర్చ్ చేసి, ఈ క్వశ్చన్ అడగకముందే ఈయన సెర్చింగ్లో ఉన్నాడట. హఠాత్తుగా దేవుడు చూడండి ఎక్కడ సిగ్గుపరచినటువంటిగా ఈ విషయం తెలుసుకుని కొద్ది రోజులకి అతను అడిగాడు అన్నమాట ఈ మాట. యేసయ్య పరిశుద్ధుడే, రైట్, నేను ఒప్పుకుంటాను. కానీ కన్యమరియ గర్భంలో నుంచి వచ్చిన తర్వాత కన్యమరియ పాపి కదా, పాపి గర్భంలో నుంచి పాప రహితుడు ఎలా వస్తాడు అని అడిగాడు. అడిగితే ఏం చెప్పాడంట, అయ్యా అది వైద్యం నిరూపించింది, మెడికల్ సైన్స్ నిరూపించింది. ఎలా అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు గర్భ సంచి అనేది ఒక వినూత్నమైన ఒక నిర్మాణం అంటారు. ఇప్పుడు చూడండి, చాలామంది గర్భానికి అద్దెకు గర్భాన్ని తీసుకుంటున్నారు. సరోగసీ మదర్స్ అంటారు వాళ్ళని. డూ యూ నో హౌ మెనీ మెంబర్స్ డూ యూ నో? సరోగసీ అంటారు. సరోగసీ అని అంటే వీళ్ళకి పిల్లలు పుట్టరు, కానీ వీరేం చేస్తారంటే వీరి యొక్క అండాన్ని దాన్ని తీసుకెళ్ళి అవతల ఆమె గర్భాన్ని అద్దెకు తీసుకొని అందులో పెడతారు. అందులోనే ఆ శిశువు వృద్ధి చెందుతుంది. ఆమెకి ఎంతో కొంత డబ్బులు ఇస్తారు, ఆమె కని బిడ్డను ఇచ్చేస్తారు. ఈ నేపథ్యంలో గర్భాన్ని అద్దెకు తీసుకున్నారు, కానీ ఎవరి గర్భాన్ని అయితే అద్దెకు తీసుకున్నారో వారి లక్షణాలు వారి రక్తము అందులో కలవదు. ఎందుకనంటే గర్భ సంచి అనేది ఒక డిఫరెంట్ నిర్మాణం అండి. ఇందులోనికి తల్లి యొక్క రక్తం కలిసేది లేదు. అయితే తల్లి యొక్క లక్షణాలు వచ్చాయిరా, తల్లి యొక్క రూపు వచ్చిందిరా అని ఎలా అంటారంటే ఆల్రెడీ తండ్రి యొక్క వీర్యం అన్నంతో కలిసినప్పుడే అక్కడ డిఎన్ఏ అనేది మనకు అందరికీ ఉంటుంది. చదువుకున్న వాళ్ళకి తెలుసు. హౌ మెనీ డూ యు నో? డిఎన్ఏ దాన్ని డిసైడ్ చేసేస్తుంది. ఆల్రెడీ అది పిండంగా మారినప్పుడు, సంయుక్త బీజంగా మారినప్పుడే ఆ డిఎన్ఏ మొత్తం లక్షణాలను డిసైడ్ చేసేస్తుందంట. కాబట్టి ఇప్పుడు డిసైడ్ చేసేదంతా ఎవరు అని అంటే తల్లి యొక్క అండము, తండ్రి యొక్క బీజము. అర్థమవుతుందండి? వీర్యము, అది రెండు కలిపి. కాబట్టి ఇప్పుడు తల్లిలోనికి వచ్చిన తర్వాత ఆహారం ఎట్లా వెళ్తుందనంట, తల్లి తీసుకునే ఆహారము పేగు ద్వారా, ఈ ఆహార వాహిక ద్వారా వెళ్ళి అక్కడ జీర్ణ రసాలుగా మారి రసం మాత్రమే లోపలికి వెళ్ళి రక్తంగా మారుతుందట పిండం లోనికి వెళ్ళాక. అంటే తల్లి అక్కడ వరకు ఎంతవరకు అని అంటే ఒక రేషన్ డీలర్ అంతే, ఫుడ్ ఇస్తుంది అంతే. అర్థమవుతుంది? మీకు అర్థమైందా? మరొకసారి చెప్పనా? తల్లి తీసుకునే ఆహార వాహికలోకి వెళ్తుంది. ఆహార వాహికలో రక్తం లేదు, ఆహార వాహికలో రక్తం లేదు. ఆహార వాహికలో నుంచి ఆహారం లోపలికి వెళ్తుంది. వెళ్ళి అది బొడ్డుకు చేరే లోపలే రసాలుగా మార్చబడి ఆ తర్వాత బొడ్డులోనికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రక్తంగా దేహంలో మారుతుందంట. దేవుని స్తోత్రం కలిగి. ఇది ఒక వినూత్నమైన ప్రక్రియ. అందుకనే ఎవరినైనా అద్దెకి తీసుకునేటప్పుడు వారి లక్షణాలు కానీ వారి రక్తం కానీ ఏమాత్రం ఇంజెక్ట్ అవ్వదు. కాబట్టే ఎలాంటి పర్సన్ అయినా వాళ్ళు అద్దెకి తీసుకోవచ్చు, ఆమె ఆరోగ్యంగా ఉంటే చాలు. ఆమె గర్భంలో ఆమె బిడ్డ పెరుగుతుంది. ఈయన తినే ఆహారం జస్ట్ జ్యూస్గా, జ్యూస్ అందిస్తారు చూసినాక, జ్యూస్ చేసిస్తారు చూసినాక, ఆ జ్యూస్ మాత్రమే వెళ్తుందంట లోపలికి. ఆ జ్యూస్ లోపలికి వెళ్ళిన తర్వాత బిడ్డడి యొక్క బాడీ రక్తంగా మార్చబడుతుంది. దాన్ని దేవుని స్తోత్రం కలిగే. ఎంత సైంటిఫిక్ మెకానిజం దేవుడు ఒక స్త్రీలో ఉంచాడో చూసావా? దేవుని స్తోత్రం. ఎందుకనంటే అది కూడా ఆయన చేసుకున్నాడు. నేను ఈ లోకానికి రావాలి అని అంటే సిస్టమ్ ఇట్లా ఉండాలి, ఈ లోకానికి నేను రావాలంటే సిస్టమ్ ఇలా ఉండాలి.
ఈ లోకానికి రావాలి అని అంటే తల్లి యొక్క శరీర తత్వం వేరు, ఆ రక్తం వేరు, ఈ నిర్మాణం వేరు. ఇది దేవుడు తన చేతితో చేసుకున్నాడు. ఈజ్ ఎ గుడ్ ప్లానర్. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఏదో ఈ రోజులు మోసాననే ఒక స్వీట్నెస్ తప్ప ఎట్టి పరిస్థితుల్లో తల్లి గర్భంలో ఉంటుండేదా ఆ మోసిన వారి యొక్క రక్తం కలిసే అవకాశం లేనే లేదు. మెడికల్ సైన్స్ ప్రూవ్ చేసింది దేవుని స్తోత్రం. పాపరహితుడు పాప సహితులలో నుంచి వచ్చిన ఎంత మేలంటాడు యోబు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోపలికి ఎవరు రాలేదు, యేసయ్య మాత్రమే పాపరహితుడుగా పాపము రక్తం సాగకుండా వచ్చాడండి భూమి మీదకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పాప భారాన్ని మన మీద నుంచి దించి, ఈ భారం నా పక్కనే ఉంది, ఎప్పటికప్పుడు నా మీద పడుతుందేమో మళ్ళీ భయం కదా, అందుకని ఈ పాప భారాన్ని అనే చిట్టాన్ని తొలగించి వేసి కొట్టివేసి ఆ పాపం అనే దాని నుంచి నన్ను పూర్తిగా స్వేచ్ఛాయుతంగా చేయడానికి యేసయ్య నా కోసం ఈ భూమి మీదకి వచ్చిన సుదినము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ ని ఒక పండగగా కాదు, రక్షణ తెచ్చినందుకు ఆ రక్షణ తలుచుకుంటూ ఆ రక్షణ ఆనందంలో ఉండాలి తప్ప పండగ పండగ పండుగ ఏం పండుగ లేదు. ఏం పండుగ? ఇంకా నువ్వు అలాగే ఉంటే ఏం పండుగ? మన బ్రతికే దండగ అయిపోతుంది. నిజంగా దేవుడు దేవాది దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు. నీకోసం ఎవరైనా ఒక పెద్ద దిగ్గజం వస్తున్నాడంటే మన ప్రాంతంలో హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, అనిత గారికి కూడా శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆవిడ మన ఇంటికి వస్తున్నారంటే మనకి ఎంత ప్రెస్టీజ్ చేసింది కదా. అవునా కదా చెప్పండి? అవును కదా. ఎందుకనంటే ఆమె మన ప్రాంతం వాళ్ళు, అయినా హోమ్ మినిస్టర్ హోదా. మనం ఎక్కడ, ఆవిడ ఎక్కడ, మన దగ్గరకు వస్తున్నారంటే మనకు తెలిసిన వాళ్ళతో ఉదాహరణ. అదే ఇంకా ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారంటే అమ్మ నేను ఆపలేము ఇంకా కదా. అలాంటిది దేవాది దేవుడు వచ్చాడు అంటే వచ్చాడు ఈజీ. అందుకని పరిశుద్ధాత్మలో ఒకసారి చెప్పిన మాట నాకు ఇప్పటికీ చాలా బాధ కలుగుతుంది. యేసయ్య సిలువలో నా కోసం మరణించాడు, నా కోసం మరణించాడు, నా కోసం మరణించాడు, పాపుల కోసం మరణించాడు అనేట విని 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 చెవులు గింగిళ్ళు ఎత్తిపోయాట. కానీ విని 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 హృదయం కలగలేదటండి మనిషికి. హృదయం కలగలేదు. అది నాకు ఒక్కదాని కోసం జరిగిన కార్యం అండి. నేను ఈరోజు ఎంత ఆనందించాలి. నా ఒక్కదాని కోసం జరిగిన కార్యం. నువ్వు చెప్పలేదా? నా ఒక్కదాని కోసం జరిగిన కార్యం. నీ ఒక్కడి కోసం జరిగిన కార్యం, లేకపోతే నీకు పాప విమోచన లేదు. మా అమ్మ దాచిపెట్టిన మూట నన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. మా నాన్న దాచిపెట్టిన మూట నన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. ఇగో నన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు, నా భర్త అన్నాడు, నా బాధ్యత అంతా భరిస్తానన్నాడు, కానీ నా పాప బాలని నేను భరించడు. నా బిడ్డలు అమ్మ నువ్వు నన్ను నమ్మాసలు మోసం పెంచావు, మా భవిష్యత్తు నిలబెట్టావు, నువ్వంటే మాకు ప్రాణం అంటున్నారు, ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడరు. మరి ఎవరండి మన పాప విమోచన గావించేది? దేవాది దేవుడే. దేవుని స్తోత్రం కలుగును. ఆయన నా కోసం అంట పరలోకాన్ని విడిచిపెట్టేసి రక్తం కాచడానికి భూమి అనేది కావాలని, రక్త మాంసంలో కావాలని నా కోసం జన్మించి ఈ లోకంలో నా కోసం బలి అవ్వడానికి బలి పశువుగా సిద్ధపడుతూ ఎదగటానికి ఈ లోకానికి వచ్చిన దినమండి ఇది. దేవుని స్తోత్రం అని తెలిసి కూడా నేను ఇంకా అదే వ్యసనంతో ఉన్నానండి. నేను ఇంకా తెలిసి కూడా అదే దుర్గంధంతో ఉన్నానంటే నాకంటే గాడిద తత్వం కలిగిన వాళ్ళు మరొకరు ఉంటారని లేఖనాలు చెప్తాయా? చెప్పండి. మన భారాన్ని తీయడానికి, మన పాప భారాన్ని తీయడానికండి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును. ఏ పాప భారంతో ఉన్న వ్యక్తి మీద ఎవరైతే యేసయ్య అడుగు పెట్టాడో, ఏ వ్యక్తిని తెంచుకుంటాడో ఆ వ్యక్తికి అంతా కూడా మన జీవితం అంతా వెలుగు మయమేనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో వెలుగులను కురిపించడానికి, మంచి ఎట్లా చేయాలో నేర్పడానికి, మంచిని చేసి చూపించడానికి, పాపాన్ని లేకుండా మానవుడు ఎలా బ్రతకాలో చేసి బ్రతికి చూపించడానికి వచ్చాడండి. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఉన్నన్నాళ్ళు ఏం చేశాడు? ఉన్నన్నాళ్ళు నీలాగా మరి సుఖంగా తిరిగాడా? నాలాగా సుఖంగా తిరిగాడా? ఉన్ననాళ్ళు కూడా జ్ఞానం తెలిసిన దగ్గర నుంచి మరి ఆ యొక్క దేవుని పరిచర్య చేస్తూ అందరికీ ప్రకటిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. సాతాను లోకములు అందరినీ ఒక ఎత్తైన ప్రదేశం మీదకి తీసుకెళ్ళిపోయి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది, ఎత్తైన ప్రదేశంలోకి తీసుకెళ్ళిపోయి, ఇదిగో నువ్వు ఈ భూమికి మనిషిగా వచ్చావు కాబట్టి నా పాదాలకు మొక్కితే నిన్ను ఎక్కడే రాజుని చేసేసి ఈ లోక రాజ్యాలన్నీ నీకే ఇచ్చేస్తానని అంటే సాతానా నా దగ్గర నుండి పొమ్ము అని దేవుడు మరి ఎదిరించిన సందర్భం కనిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. అదే మనతో ఏ సాధారణంగా వచ్చి మాట్లాడితే మనం సప్పార్టీ పెట్టేస్తాం తెలిసిన.
మరొక పార్టీ పెట్టేస్తాం. కానీ యేసయ్య పార్టీకి వీళ్ళు లొంగిపోవడానికి రాలేదు. దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. మోకరిద్దాము, ప్రార్థించుకుంటాము. పాపిష్టి మనిషి చేసిన పాపాన్ని విడిపించడానికి వచ్చాడు ఈ లోకానికి. కన్య మరియ గర్భాన యేసయ్య జన్మించాడు అని అంటే ఒక మాట చూసి మోకరించండి. అలా మోకరిస్తూనే ఒక మాట చూడండి. మత్తయి సువార్త 19వ వచనం. మత్తయి సువార్త 19వ వచనం. అలాగా ఆ మాట చూసి మనం ముగిద్దాం. ఇది యూట్యూబ్లోకి వెళ్తుంది కాబట్టి మనం మధ్యలో డిస్కనెక్షన్ ఇవ్వకూడదు. కాబట్టి కన్య మరియ గర్భాన ఆయన జన్మించాడు. ఇది చరిత్రకు ఆశ్చర్యం. మరి కన్యక గర్భవతి ఎట్లా అయింది అని అనుకుని అప్పటికే ఆమెకు యోసేపుతో ప్రదానం చేయబడింది. కానీ వారిరువురు ఏకం కాకమునుపు అని బైబిల్ చెప్తుంది. 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు. భర్త ఎట్లా అయ్యాడు అని అంటే ఇంకా ప్రదానం అయిపోయిన తర్వాత పూర్తిగా పెళ్లి తంతు పూర్తి అయిపోయినట్టుగా లెక్కిస్తారు వాళ్ళల్లో. కాబట్టి ఆ భర్త అయిన యోసేపు అని రాయబడింది. అతడు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచకూడదు అని అనుకుని రహస్యంగా ఆమెని విడిచిపెట్టేద్దామని ఉద్దేశించుకొని పడుకున్నాడంట. అలా పడుకుంటున్నప్పుడు అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, అంటే ఏంటి, దర్శనమిచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆమె గర్భవతి అయిన దగ్గర నుంచి కూడా ప్రభువు దూత ఈ భూమి మీదకి వచ్చేసి ఉండిపోయిందండి. దేవునికి స్తోత్రం. విన్నావు ఎప్పుడైనా? మరియ గర్భవతి అయిన దగ్గర నుంచి కూడా దేవదూత ఈ లోకానికి వచ్చి ఉండిపోయింది. చూడండి ఎంతకాలం ఉండిపోయిందో మీకు చూపిస్తే ఒక్క నిమిషం. అలాగే ఆ ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకు. ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దేవుని స్తోత్రం కలుగును. ఎందుకు వచ్చాడంట? ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడట. ఆయనకు పేరు పెట్టమన్నాడండి. ఆ దూత చెప్పింది. దూత చెప్పిన పేరు పెట్టారు తప్ప అమ్మమ్మ నాన్నమ్మ పేర్లు పెట్టలేదు అతనికి. నక్షత్ర రాసుల పేర్లు పెట్టలేదు అతనికి. ఎందుకని పెట్టాలంటే ఆయన సృష్టిలోని అవి. కాబట్టి ఆయన సృష్టించిన సృష్టిలో పేర్లు పెట్టరు, సృష్టించే వారి పేర్లు పెడతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి సృష్టికర్త ఆయనే కాబట్టి ఆయన గుణగణాలను ఆయనకు పేరు పెట్టారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన బాధ్యతనే ఆయనకు పేరు పెట్టారు. ఆయన బాధ్యత ఏంటంటే చూడండి, యేసు అనగా రక్షకుడు. ఎక్కడుందండి అది? ఆయనకు యేసు అని పేరు పెట్టారు. పైన ఉంది 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అని పేరు పెట్టా. కింద రాసి ఉంది. యేసు అనే శబ్దానికి ఏంటంటే అర్థం? క్రీస్తు అనే శబ్దానికి ఏంటంటే అర్థం? అభిషక్తుడు. వారి పాపముల నుండి రక్షిస్తాడు, వారిని తన రక్తాన్ని చిందించి అభిషేకిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన బాధ్యతలను పేరు పెట్టిందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు పెద్ద అయిన తర్వాత టీచర్లు అవుతున్నారు, పెద్ద అయిన తర్వాత డాక్టర్లు అవుతున్నారు, పెద్ద అయిన తర్వాత లాయర్లు అవుతున్నారు. లాయర్ ప్రసాద్ అనో, లాయర్ సురేష్ అనో అలా పిలువబడతా ఉన్నారు. కానీ రక్షకుడు పుట్టక ముందే ఆయనకు పేరు నిర్ణయించారు. దేనిని బట్టో తెలుసు? ఆయన బాధ్యతలను బట్టి. ఈ భూమి మీద బాధ్యతలను బట్టి ఎవరికి పేరు పెట్టరండి. యేసయ్య ఒక్కడికి మాత్రమే బాధ్యతలను బట్టి పుట్టకుండానే పేరు పెట్టారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ దూత మరియ గర్భంలో శిశువు పడంగానే వచ్చి ఉండిపోయిందండి దూత. అక్క దూత భూమి మీద ఉండిపోయిందని మీకెట్ట తెలుసు? అదిగో తెలుసు చూడు. అదిగో ఆ తర్వాత 10వ వచనంలో ఎవరికి దర్శనం ఇచ్చింది? 11వ వచనంలో 12వ వచనం చూడండి. రెండో దర్శనం ఎక్కడిచ్చింది? హేరోదు రాజుకు వద్దకు వెళ్ళవద్దని ఎవరికి చెప్పింది? జ్ఞానులకు చెప్పింది. జ్ఞానులతో మాట్లాడుతుందంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. చూడండి ఇంకా మళ్ళీని మూడవది చూడండి 13వ వచనం. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసేపుకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని వెతుకుతున్నాడు కనుక నువ్వు లేచి శిశువును పట్టుకొని ఇంకో చోటకి వెళ్ళిపో అని చెప్పింది. 20వ వచనం చూడు, 19వ వచనం చూడు. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత యేసేపుతో చెప్పింది, హేరోదు చచ్చిపోయాడు అక్కడికి వెళ్ళు. అంతకుముందు ఏం చెప్పింది? హేరోదు రాజు వెతుకుతున్నాడు అక్కడికి వెళ్ళకని చెప్పింది. తర్వాత ఏం చెప్పింది? హేరోదు రాజు చచ్చిపోయాడు అక్కడికి వెళ్ళు
అని చెప్పింది. దేవుని స్తోత్రం కలుగునుగా. అలాగే కింద కూడా 23వ వచనంలో కూడా మరి వాళ్లకు దూత స్వప్నం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. దూత ప్రత్యక్షమవుతూ వాళ్ళు నడిపిస్తుందండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆశ్చర్యమైన జన్మ ఆయనది కాబట్టి ఆశ్చర్యకరుడని ఆయనకు పేరు. జ్ఞానులకు సలహా ఇచ్చింది దూత, ఆలోచన చెప్పి నడిపించింది కాబట్టి ఆలోచనకర్తనే ఆయనకు పేరు. జీవితంలో నుంచి శత్రువుని సమూల నాశనం చేసింది కాబట్టి బలవంతుడైన దేవుడని ఆయనకు పేరు. ఎక్కడ నివసించాలో ఎక్కడ ఉండాలో యోసేపుకు ఆలోచన చెప్పి నడిపించింది కాబట్టి నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి తండ్రి. దేవుని ఆ పేరు దూత సార్థకం చేసిందండి. దేవుని స్తోత్రం. ఏ వ్యక్తి అయితే దేవుడిని నమ్ముతారో వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ కూడా దేవుడే నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలగాలి. కాబట్టి దేవుడు చెప్పిన తర్వాత నేను చేస్తాను, దేవుడు చెప్పిన తర్వాత నేను చేస్తాను అనుకో. ప్రతి విషయానికి దేవుడు నిన్ను ఎట్లా ప్రేరేపిస్తున్నాడో ప్రార్థన చేసుకొని, ప్రతి దానికి ప్రార్థన చేసుకొని, ప్రతి సందర్భానికి ప్రార్థన చేసుకొని, అవసరమైతే గంట కంటే ఎక్కువ ప్రార్థన చేసుకొని నీ మార్గంలో నువ్వు వెళ్తా ఉంటే అది సత్యమైతే నిత్యమైతే నీకు ఇవ్వాలనుకునే దేవుడు ఇస్తాడు. లేకపోతే నిన్ను అక్కడి నుంచి పంపించి దేవుని స్తోత్రం కలుగునుగా. మోకరించండి, ప్రార్థన చేద్దాం. రక్షకుడైన దేవుణ్ణి అభిషేకం చేసి మనలను అభివృద్ధి పదంలో ఉంచే దేవుణ్ణి. ఈరోజు దేవుణ్ణి నమ్మిన కుటుంబాలు అనేకం వాక్యపు వెలుగులోనికి వచ్చాక వారి జీవితాలు రక్షింపబడుతున్నాయి, అభిషేకించబడుతున్నాయి. వారి కుటుంబాలలో ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. ఆలోచన చెప్పే దేవుడు వారితో పాటు ఉంటున్నాడు. వారు బలహీనులు అయినప్పటికీ బలమైన కార్యాలు చేయగలుగుతున్నారు. వారి స్తోమతకు మించిన కార్యాలు చేయగలుగుతున్నారు. వారి స్థాయికి మించిన కార్యాలు చేయగలుగుతున్నారు. వారు బలహీనులైనప్పటికీ, శారీరకంగా బలహీనులైనప్పటికీ, ఆర్థికంగా బలహీనులైనప్పటికీ దేవుడు వారి బలపరుస్తున్నాడు. బలవంతుడైన దేవుడు ఆయన. నిత్యుడగు తండ్రి నిత్యము వారితో ఉంటున్నాడు. వారికి ఉపదేశం చెప్తున్నాడు, ఆలోచన చెప్తున్నాడు, నడవవలసిన త్రోవను చూపిస్తున్నాడు. నిత్యుడగు తండ్రి ఆయన వారి జీవితాలలో చీకటి లేకుండా చేసి సమాధానాన్ని ఇస్తున్నాడు. సమాధానకర్త అని ఆయనకు పేరు. ఈరోజు 7 పేర్లు విన్నాం. ఆ 7 పేర్లు నీ జీవితంలోకి వచ్చాయో లేదో టెస్ట్ చేసుకొని వెళ్ళిపో. పండగే పండగ. ఆ 7 పేర్లలో ఏది నీకు లేకపోయినా చాలా కష్టం. రక్షణ ఉందా? యేసు రక్తం యొక్క అభిషేకం ఉందా? నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసి నడిపిస్తున్నాడా? ఆలోచన చెప్తున్నాడా? బలమైన కార్యాలు నీ చేత చేయిస్తున్నాడా? నిత్యము నీతో ఉన్న స్పర్శ నీకు తెలుస్తుందా? నీ జీవితంలో సమాధానాన్ని పొందుకున్నావా? రక్షణ ఉంటే ఇవన్నీ వస్తాయి. రక్షణ ఉంటే అభిషేకం వస్తుంది. రక్షణ ఉంటే ఆయన నడిపింపు వస్తుంది. రక్షణ ఉంటే ఆయన సన్నిధి మనకు దొరుకుతుంది. రక్షణ కావాలి. తెలుస్తూ ప్రార్థిత మహాగణుడైన మా తండ్రి, పరమును విడిచి భూమిలోనికి తెచ్చి పాపిని ప్రేమించి ప్రాణం పెట్టి రక్షణనిచ్చి అభిషేకించి మా బ్రతుకును నాయన చేతితో పట్టుకుని పరలోకం దాకా నడిపించడానికి అయ్యా తల్లి ఆలోచన కలిగిన ఏకైక దేవుడిని, పాపిని ఇంతగా ప్రేమించే దేవుడిని మేము చరిత్ర పుటల్లో కానీ అక్కడ చూడలేదయ్యా. అటువంటి దేవుడు నాకు దొరికినందుకు నేను ఎంతగానో నాయన ఆనందిస్తున్నాను ప్రభు. అటువంటి దేవుడు సంఘములకు, అటువంటి దేవుడు మా అందరికీ దొరికినందుకు వందనాలు. నీ మాట విని ఇలాంటి గొప్ప లక్షణాలు కలిగిన దేవుడిని నేను కలిగి ఉన్నానని చెప్పి అన్యుల ఎదుట సిగ్గుపడే తత్వం మాలో నుంచి కొట్టివేయండి. అన్యులు నిన్ను ఎరుగని బంధు జనాంగం దగ్గర నిన్ను కలిగి ఉన్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడే తత్వాన్ని తీసివేయండి అయ్యా. రక్షకుడైన దేవుని, అభిషేక్తుడైన దేవుని, పాపము నుండి పాపిని విడిపించి పరలోక ప్రాప్తం కలిగచేయ శక్తి గల దేవుని నేను కలిగి ఉన్నానని చెప్పడానికి ఏ ఒక్కరు కూడా సిగ్గుపడకుండా వారిని, వారి గాత్రములను, వారి జీవితాలను సాక్ష్యంగా వాడుకొని నిజమైన క్రిస్మస్ క్రీస్తు వారి జీవితాలను వెళ్ళనివ్వండి. పాకల వంటి హృదయాలు ఉన్నాయ్యా, పశువుల పాకల వంటి హృదయాలు ఇంకా ఉన్నాయి బాబు తండ్రి. వారు నోరెప్పితే ప్రమాదంగా ఉంది. వారు నోరెప్పితే కుటుంబాల్లో కలహాలు ఉన్నాయంట. వారు నోరెప్పితే ప్రపంచంలో అల్లకొల్లం అయిపోతుందంట. వారు నోరెప్పితే ఎదుటి వారు చెవులు మోసుకుంటా ఉన్నారంట. అయ్యా అట్టి స్థితి ఉన్న అనేక మంది క్రైస్తవులుగా పిలువబడతా ఉన్నారు. నీ నామానికి అవమానం తెచ్చే స్థితిలో వాళ్ళు ఉండకూడదు అయ్యా తండ్రి. రక్షకుడున్న పాకగా వారి హృదయాన్ని మార్చండి నా నాయన. వారు ఏ మందిరాలకు వెళ్తా ఉన్నారు ఆయా మందిరాలలో ప్రభువా వాక్యం చేత వారిని నలగగొట్టుతండి. నీకు స్తోత్రాలు. సాగిన పరచున నాయన నీకు స్తోత్రాలు. నిజమైన క్రిస్మస్
వారి హృదయాల్లోకి రావడానికి సహాయం చేయండి. క్రీస్తు వచ్చి పడుకుంటేనే కదా కుడితి తొట్టి శుభ్రమైంది బాబు. మా హృదయాలు ఇంకా కుడితి తొట్టిగానే ఉన్నాయంటే క్రీస్తు వచ్చి పడుకోలే అందులో. కనుక మేమందరం గ్రహించి నీ ఎదుట సాగిలి పడ్డానికి సహాయం చేయండి. ముందున్న నాయనా తండ్రి ఆ యొక్క మరి ఇంకా మిగిలిన తతంగం అంతా కూడా మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. కడకు నాకు మాకు పరలోక భాగ్యం ఇచ్చినందుకు నీ పాదాలకే శిరస ఉంచి వందనాలు తెలియజేస్తూ నాయన ఇదిగో ఇక మీదట నీ అడుగుల్లో అడుగు వేసుకొని ముందుకు నడుస్తామని అయ్యా నీ వాక్యాన్ని పెడచెవిన పెట్టే ప్రవృత్తి పశు ప్రవృత్తి మాలో నుంచి నాయన దూరపరుచుకుంటున్నామని అయ్యా తండ్రి ఎదుట వేడుకుంటూ అడిగి నాయన ప్రాధేయపడుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ